డాడీ ఆ రాస్కల్ నన్ను నాలుగు పోసాయి వాడి చేతులు నరికి వాడిని చంపేది డాడీ. నువ్వు ఉండవమ్మా, పరువు చచ్చి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా పెట్టి. ఆడు ముద్దు పెట్టుకుంది నీ పెదాలైనా, ఆడు మచ్చ తెచ్చింది నా పదవికి. ఇప్పుడు అని చంపితే మాత్రం పోయి నా పరువు తిరిగి వస్తా. చిచ్చి, మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తాను. కిట్టయ్య పరాయవాడు కాదుగా. జానకమ్మతో నేను మాట్లాడతాను. మన సరోజిని కిట్టయ్యకిచ్చి పెళ్లి చేస్తే. అమ్మా ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. కిట్టయ్యకి సరోజికి పెళ్లి చేస్తే పోయిందనుకుంటున్న మీ పరువు నిలబడుతుంది. తెగిపోయిన మన బంధుత్వం తిరిగి కలుస్తుంది. మాణిక్యమా, అవ్వడానికి నేను రాజకీయ పోండైనా నువ్వు రాజకీయంగా ఆలోచించవే. కరెక్ట్. మన పరువు నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఒక్కడే మార్గం. అంటే ఆ కిట్టయ్యని నేను పెళ్లి చేసుకోవాలా? ప్రాణాల కంటే పరువు ముఖ్యం కదమ్మా. నథింగ్ డూయింగ్. చచ్చిన ఆ రోగిని పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ఏమండి, నువ్వేమి కంగారు పడబాక. నయ్యానో భయ్యానో నేను అమ్మాయిని ఒప్పిస్తాను. నువ్వు మాత్రం మా చెల్లమ్మ నొప్పి. ఏమిటి మామయ్య ట్రెండ్ మార్చుకున్నాడా? నేను నమ్మనత్తయ్య. పులికి ఆకలైతే ఎక్కడన్నా పూరీలు తింటుందా? మారకపోవడానికి ఆయన మాను కాదు కదా, మనిషి. మారాను అని చెప్పినా ఆయన మీద నమ్మకం లేకపోతే నేను రానుగా అల్లుడు. కాని వాళ్లే అన్న నోటితో కన్యాదానం చేస్తాను అని అడగటానికి సిగ్గుపడుతూ లోపలికి రానివరేమో అన్న అనుమానంతో బయటే నిలబడ్డారు. రా అన్నయ్య. చెల్లెమ్మా, నన్ను క్షమించమ్మా. చెల్లెలతో సంబంధం చెల్లిపోయిందని నువ్వు అనుకున్నావు గాని అన్నయ్యతో అనుబంధం వద్దని నేనేనాడూ అనుకోలేదుగా. చెల్లమ్మా. అన్నయ్య ఏమిటిది? చెల్లమ్మా, ఒకప్పుడు నీకు ద్రోహం చేశాను, అవమానించాను. అవన్నీ కడుపులో పెట్టుకుని ఇప్పుడు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోను అని అనద్దమ్మా. ఆనాడు నాకంత అవమానం జరిగినా ఈ ఊరు వదిలిపోంది. తెగిపోయిన మన సంబంధం మళ్ళీ కలుస్తుందనే నమ్మకంతోనే అన్నయ్య. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా? నాకు తెలుసమ్మా, నీ మనసు వెన్నపూసా. ఏమైతేనే నా కూతురు అదృష్టవంతురాలు. అల్లుడు, అమ్మ ఊ అంది, మరి నువ్వు కూడా ఊ అన్నావు అనుకో, వెంటనే తాంబూలాలు బుక్ చేసుకున్నావు. అమ్మ ఊ అంటే నేను ఊ అన్నట్టు. అమ్మ ట్రెండే నా ట్రెండ్. నీతో ఏదో అందామనిపిస్తోంది.